నిన్న క్లాస్ లో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నిన్న మాకు రామాయణం క్లాస్ చెప్పారు. అవునా? నిన్న జరిగిన రామాయణం క్లాస్ లో తెలిసిన ఒక పార్ట్ నేను చెప్పాను. మిస్ కూడా అప్రిషియేట్ చేశారు నన్ను. ఓకే, అదేంటి చెర్రీ? అదేంటి అంటే, కౌసల్య కొడుకు శ్రీరాముడు, సుమిత్ర కొడుకు శత్రుఘ్నుడు లక్ష్మణుడు, కైకేయి కొడుకు భరతుడు. నేను క్లారిఫై చేసుకుంది ఏంటో నేను చెప్పనా? దశరథుడికి ఒక కుమార్తె ఉంది, కానీ పుత్రులు లేరని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. దానికోసం పుత్రకామేష్టి యాగం జరిగింది. పుత్రకామేష్టి యాగంలో అగ్నిలో నుంచి అగ్నిదేవుడు వచ్చి దశరథుడికి పాయసం ఇస్తాడు. ఆ పాయసం తీసుకెళ్లి దశరథ మహారాజు ముగ్గురు భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయికి ఇస్తాడు. పెద్ద భార్య అయిన కౌసల్యకి ముందుగా ఇస్తాడు, చిన్న భార్య అయిన కైకేయికి కూడా చిరు సగం ఇస్తాడు. వీరు ఇద్దరు ఆరగించగా మిగిలినది తెచ్చి సుమిత్రకు ఇస్తారు. వీరు ఇద్దరు ఆరగించగా మిగిలినది తీసుకెళ్లి సుమిత్రాదేవికి ఇస్తారు. అందుకే లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుడతారు. థ్యాంక్ యూ. వావ్, చాలా బాగా చెప్పావు చెర్రీ, బాగుంది.